నియోజకవర్గంలో ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమంలో మన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి అభ్యర్థి అయినటువంటి ఉరుపుల సుబ్బారావు గారితో అలాగే మన ఎమ్మెల్సీ బాబు గారితో ఈ రోజున ధర్మవరం గ్రామంలో గడప గడప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనని ఇవాళ మద్దతుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజున మాకు వచ్చి మద్దతు పలికిన విధానంతో తప్పకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా అలాగే ఆయన చేసిన గొప్ప పరిపాలనకి అండగా కూడా ఈ రోజున కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వాడిగా నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపకల్పన చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఆలోచన చేయడం జరిగింది. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మద్దతు కోరే విధంగా కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే రెండోది ముఖ్యమైనది, మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఉద్యోగాల్లో చేరి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో లేకపోతే చేరి వెంటనే వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనంతా కూడా మేము తెలుసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో స్థాపించి సంవత్సరానికి 5-6 వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే మూడవది, కాకినాడ ప్రాంతం అంతా కూడా కోస్తా ప్రాంతం అయితే కానీ మెట్ట ప్రాంతం అయితే కానీ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. మాకున్న అనుబంధాలతో తప్పకుండా ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పరిశ్రమలు తీసుకొచ్చి అంటే రాబోయే 5 ఏళ్లలో ఇంచుమించు 30,000-40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ భారీ పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇదే ప్రాంతంలో వచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే నాలుగవది, ఈ ప్రాంతంలో ఎంతో మంది తెలివైన యువకులకి చాలా మంది చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారాలు చేసే విధంగా కూడా ఒక స్టార్టప్ నిధి ఫండ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు పెట్టే చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళని ఆ వ్యాపారాలని అభివృద్ధి చెందే విధంగా కూడా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 సంస్థలను స్థాపించి వీళ్ళ ద్వారా వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వాళ్లే ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉరుపుల సుబ్బారావు గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మీ అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా మీకు ఇచ్చిన 2 ఓట్లని ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పి కూడా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం రూపేణ ప్రతి సోదరులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కలిసిన సందర్భంగా మరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సునీల్ గారు అలాగే ఎమ్మెల్సీ బాబు గారు ఇక్కడ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సొసైటీ ప్రెసిడెంట్లు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా చక్కగా కూడా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని అక్కడ స్వాగతం ఇస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మేమందరం కూడా జగన్ గారికి ఓటేస్తామండి. మీకు అలాగే పార్లమెంటు సభ్యులైన సునీల్ గారు కూడా 2 గుర్తులు కూడా ఫ్యాన్ మీద సెకండ్ మెజార్టీ తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి ప్రతి సోదరులందరూ కూడా చెప్పే సందర్భం కూడా ఈవేళ ప్రతి ఇంట కూడా మేము వినిపించే సందర్భం కూడా మీ అందరూ మనం చేస్తున్నా. ఈవేళ జరిగే పరిస్థితులు విధానాలు ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా అవకాశం సందర్భం కూడా చంద్రబాబు గారు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూడా కొన్ని విధానాలకి ఆయనకు అవకాశం లేక పాపం యువతులు ఎవరంటే మీకు తెలిసినారు 20 సంవత్సరాలు వాలంటీర్ సోదరులు ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వ పరంగా కూడా పక్కన పెట్టేయాలి. ఏ కార్యక్రమం కూడా ప్రతి పేదవారికి అందరూ కూడా చేసే కార్యక్రమం కూడా వేళ మీరు చంద్రబాబు గారు చేసే కార్యక్రమం ఇదంతా మనం చూస్తున్నాం. ఇవాళ ఈసీ కూడా కంప్లైంట్ పెట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టే సందర్భం జరుగుతుంది. ప్రతి 1వ తారీఖున కూడా వాలంటీర్ చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అనండి వికలాంగులు అనండి ఎవరినప్పుడు కూడా అక్కడ పట్టుకెళ్లి ₹3,000 కూడా పెన్షించే కార్యక్రమానికి ఈవేళ ఒక అడ్డుకట్టేసి చంద్రబాబు గారు చాలా దుశ్చర్యమైనటువంటి విధానం కూడా ఇవాళ అవలంబించే సందర్భం జరిగింది. అదే విధంగా కూడా మనం ఒక శాసనసభ్యులు చెప్పారు. మరి వాలంటీర్లు అందరూ కూడా మిలిమిట్లుగా కూడా దాన్ని గుర్తించేదైనా 20 సంవత్సరాలంటే యువకులు పాపం
వాళ్ళు మరి ఎలా కనిపించారో నాకు అర్థం తెలియదు ఆయనకి పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా చిత్రీకరణ చేసి మాట్లాడే సందర్భం కూడా జరుగుతుంది. ఈవేళ ప్రభుత్వ విధానానికి కూడా ఏ విధంగా మనకు అవకాశం లేదని చెప్పేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ప్రతి దానికి కూడా అడ్డుపట్టు వేసి ఈవేళ ప్రభుత్వం మరి ఈ విధానం కూడా అవలంబిస్తుంది. కాబట్టి అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో మరి ఈవేళ చంద్రబాబు గారు తప్పుడు విధానాన్ని కూడా అవలంబించే సందర్భం జరుగుతుంది. ఏది మర్చిపోయి కూడా ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు బట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందారు. అన్ని విజయాల వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. శాసనసభ్యులుగా నన్ను, పార్లమెంట్ సభ్యులుగా సునీల్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో ప్రతిపాదన నుంచి మేమందరం కూడా తప్పకుండా మెజార్టీ ఇస్తామని చెప్పే సందర్భం కూడా ప్రతి చోట వినిపించే సందర్భం జరుగుతుంది. ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి రాజీనామాలు చేస్తూ సీఎం జగన్ కే మా మద్దతు అంటున్నారు. దీనిపై మీ కామెంట్ సార్? వాస్తవంగా ఈవేళ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ప్రతి వాళ్ళు కూడా తెలుసుకునే సందర్భం జరిగింది. ప్రజల యొక్క అభిమానం, ఆప్యాయత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అని చెప్పేసి చాలా స్పష్టత తెలుసుకునే సందర్భంగా వేళ రాబోయే రోజుల్లో కూడా ఎన్ని పార్టీలు కలిసినప్పుడు కూడా ఎన్ని కలెక్టర్లు జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అవకాశం లేదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనందరికీ ఉండాలి. మనందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో అగ్రగామిగా తీసుకెళ్లాలి. ప్రజలందరూ కూడా అన్ని విధాలా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యాలు ఇచ్చే విధానంగా ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యాల ఉద్దేశంతో ఈవేళ చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇస్తున్నారు. చాలా మంది రాజీనామా చేసి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 42 రోజులు ఉంది ఇంకా ఎలక్షన్ కి. ఈ 42 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పరిణామాలు జరిగే సందర్భం జరుగుతుంది. కాబట్టి మనం చూస్తున్నాం ఈవేళ జగన్మోహన్ రెడ్డి విధానం ఏదో రకంగా మభ్య పెట్టాలనే ఉద్దేశంతో జనసేన అలాగే బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీలు కలిసిన దానికి తెక్కదప్పటి ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం మనం. ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇవ్వకపోతే ఏ రకంగా వాళ్ళు బయటకు వచ్చేసి రాజీనామా సందర్భం జరుగుతుంది. అలాగే జనసేన విధానంలో కూడా పాపం కష్టపడినటువంటి టికెట్ లేకపోతే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఈవేళ మీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు పెడతామని చెప్పే సందర్భం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇంకా కొన్ని పరిస్థితులు కూడా వాళ్ళు నిర్ణయం చేసిన విధానంలో ఉన్నారు. కాబట్టి ఏమైనప్పుడు కూడా చాలా విధానంలో కూడా జరిగే సందర్భం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ 3 పార్టీలు కూడా ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజల యొక్క అభిమానం, ఆప్యాయత వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి అందరూ కూడా గ్రహించారు. దీని మీద కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయన మద్దతుగా వచ్చే సందర్భం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. బాబు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు. దీనిపై మీ ప్రతిపాదనలో ఏమైనా అతని వల్ల మీకు లాభం జరుగుతుంది? చాలా సంతోషం సార్. ఆయన కాపు నాయకుడిగా కూడా చేసిన ఉద్యమం అందరికీ తెలుసును. అయినా కూడా చెప్పినట్టయినా ఏ రకంగా ఉద్యమం చేసే సందర్భంగా ఇప్పుడు మేము విన్న కాపుని మీ అందరినీ కూడా నేను ఉద్ధరిస్తానని చెప్పేసి జనసేన సంబంధించిన నాయకులు కూడా మాట్లాడే సందర్భం కూడా ఆయన స్పష్టత కూడా చెప్పాడు. ఎప్పుడు కూడా కాపుల గురించి కూడా కాపు విచారణ కూడా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా ఏ మీటింగ్ లో కూడా ఇప్పుడు పాల్గొనే సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎలా కాపులు అని చెప్తుంటే మాకు ఓట్లు వేసే సందర్భం లేదు. మేము కాపులం లేకపోతే మేము ఈ కులం ఆ కులం అంటే మాకు ఓట్లు వేసే సందర్భం లేదు. అందరూ ఓట్లు వేయాలి, అందరూ ప్రజలకి అభిమాన ఆప్యాయత సంపాదించుకోవాలి. అంతే తప్పించి నేను కాపును కాబట్టి తప్పకుండా వేసేస్తారు ఇక్కడ అంతమంది వరకు ఇంతమంది ఆయన చేసుకుంటే గతంలో ఆయన చూశాడు, చూశాడు. మరి ఇటీవల గాజువాకలో ఆయన పోటీ చేశాడు. అలాగే మన వైజాగ్ లో మన దేవరంలో కూడా పోటీ చేసే సందర్భం జరిగింది. 2 చోట్ల కూడా ఆయన ఓటమి కూడా పొందే సందర్భం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు పెట్టినప్పటి నుంచి పోటీ చేస్తున్నారైనా తప్పకుండా అక్కడ కాపులు ఉన్నారు అనుకుంటే కాపులు ఉంటే కాపులో కొలికి వేసారండి. యువతల పోటీ చేసిన కాపులు అయిదే కాదు కాపు యువతలు కూడా కాపులు పోటీ చేస్తున్నారు. కాబట్టి కాపులు అందరికీ తెలుసు ఎవరికి ఓట్లు వేయాలనే ఉద్దేశం అందరూ తెలుసు. ఇప్పుడు నిర్ణయం చేసుకున్నారు. అక్కడ కూడా తప్పకుండా జనసేన అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఓటమి తగ్గాం. దానికి ఏ రకంగా కూడా మనం ఆలోచన చేసే అవకాశం లేదని చెప్పేసి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నా. ఇవాళ పద్మనాభం గారి యొక్క అభివాదం ఈవేళ కాకినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలో కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన యొక్క విధానం కూడా పనిచేస్తుంది. ఆయన ఉన్నటువంటి అభిమానులు చాలా చోట్ల ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే సందర్భం జరుగుతుంది. తప్పకుండా ఈవేళ 7 సెగ్మెంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా గెలుస్తుంది. ఈవేళ పార్లమెంట్ సభ్యులుగా కూడా సునీల్ గారు అత్యధిక వెళ్ళడం తగ్గుమని చెప్పేసి ప్రత్యేక మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.